నేను అందుకే మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క రాజకీయ పార్టీ యొక్క ఐడియాలజీని మీరు అర్థం చేసుకోవాలి. వీళ్లకు దూరంగా మీరు ఉండాలి, సమాజానికి దూరంగా వాళ్ళని పెట్టాల్సిన అవసరం ఉంది. మేం మళ్లీ వస్తే ఏ రాజకీయ పార్టీని చేసేది మంచి చేస్తా ఉంటాం, కానీ వీళ్ళు వచ్చేది మాత్రం మేము వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేకుంటే క్యాన్సిల్ చేసేస్తాం, పెట్టుబడిదారు తరిమేస్తాం. ఇంకా మీరు చూస్తే దీన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి పోస్టర్లకి జంతు బలిచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీ పాత రోజులు పోయినాయి, బెదిరింపులకు ఎవరు భయపడరు. ప్రజలు పూర్తిగా చేంజ్ అయ్యారు, చైతన్యంతో ఉన్నారు. అందుకే ఈ రోజు ఆ నమ్మకంతోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ రాష్ట్రం అద్భుతమైన వనరులకి, నిపుణులకి, బ్రహ్మాండమైన యువతకి, అదే మాదిరిగా మీ స్ఫూర్తికి మనస్ఫూర్తిగా అభినందనలు. నా మీద నమ్మకం పెట్టుకొని మీరందరూ భూములు ఇచ్చారు. మళ్లీ హామీ ఇస్తున్నా, భూమి ఇచ్చిన మీకెవ్వరికి నష్టం జరగకుండా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానిది.